హలో ఆల్, వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. విజయవాడలో సంచలనం సృష్టిస్తున్న గాదే సాయికృష్ణ కేసు రోజు రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. సో ఈ రోజు హ్యాపెనింగ్స్ ఏంటి, దీని మీద ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి, దీని గురించి మనతో మాట్లాడడానికి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఎడిటర్ అమరయ్య గారు ఉన్నారు. అమరయ్య గారిని అడిగి దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో అమరయ్య గారు చెప్పండి, ఈ రోజు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి? సాయికృష్ణ కేసు ఈవేళ మరో మలుపు తిరిగింది. దర్యాప్తు చాలా వేగవంతంగా జరుగుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికీ టాస్క్ ఫోర్స్ ఏసీపీ లలిత్ కుమార్ని ఈవేళ విచారించారు, నిన్న విచారించారు. అలానే టాస్క్ ఫోర్స్కి సంబంధించిన ఒక 5-6 కానిస్టేబుల్ని కూడా విచారించి అసలు ఈ కుర్రవాణ్ణి సాయికృష్ణ అనే అతన్ని ఎక్కడ లిఫ్ట్ చేశారు, ఎక్కడికి తీసుకొచ్చారు, ఆ నుంచి ఎన్ని రోజుల పాటు చిత్రహింసలు పెట్టారు, చివరికి ఏం జరిగిందనేది ఒక క్లారిటీ వచ్చినట్టుగా ప్రస్తుతం తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారంగా మే 8వ తారీఖు నాడు సాయికృష్ణని లిఫ్ట్ చేశారు. 9వ తారీఖు నాడు 5వ నెంబర్ రూట్లో ఉన్న ఒక హోటల్లో ఉంచారు. ఆ గదిలో టార్చర్ చేశారు. ఆ టార్చర్ చేసిన క్రమంలో అతను ఆరోగ్యం బాగా దెబ్బతిన్న కుర్రవాడిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. కృష్ణలంకలో ఒక హాస్పిటల్లో వైద్యం చేయించాలని చూసినప్పుడు ఆ వైద్యులు నిరాకరించారు. ఆ నుంచి ఆ కుర్రవాడిని తీసుకుని మరో హాస్పిటల్కి వెళ్తే అది మెడికో లీగల్ కేసు కనుక మేము చూడలేము అని ఆ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కూడా చాలా స్పష్టం చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ఈ కుర్రవాడిని తీసుకొని నేరుగా మళ్ళీ అగైన్ అదే హోటల్కి వెళ్ళారు. అక్కడికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించి అక్కడ అతనికి చికిత్స అందించినట్టుగా తెలుస్తుంది. ఈ అందించే క్రమంలో ఇతను ఈ టార్చర్కి తట్టుకోలేక ప్రాణాలు పోయినట్టుగా గుర్తించిన అతన్ని ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక అనాథ శవంగా కింద క్రియేట్ చేయాలని చూసినప్పుడు ఆ విషయాన్ని ఈ ఎవరైతే టార్చర్ చేశారని చెప్తున్నారో ఆ సిఐ నాగరాజు, ఆ నాగరాజుకి విషయం చెప్పినప్పుడు అనాథ శవం కింద ఆయనే రాసి ఇవ్వాలి కనుక ఆయన రాసిచ్చారని, ఆ శవంతో పాటు ఇంకొక అనాథ శవాన్ని కూడా తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్ వైపు ఆ వ్యాన్ వెళ్ళిందనేది ఇప్పటి వరకు అంటే అనాధికారికంగా అందుతున్న సమాచారం. ఈవేళ జరిగిన దర్యాప్తు అది. అమరయ్య గారు, ఇంకా 2 రకాల దర్యాప్తు అదే సాయికృష్ణ కేసులో జరుగుతున్నట్టు సమాచారం వస్తుంది కాబట్టి అసలు 2 రకాల దర్యాప్తు ఏంటి, దాని గురించి? ఈ కేసులో 2 రకాల దర్యాప్తులు నడుస్తున్నాయి. శాఖాపరమైన దానిలో క్షేత్రస్థాయిల దర్యాప్తు కోసం దైవప్రసాద్ అనే ఏసీపీని నియమించారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళని కృష్ణలంక పోలీసుల్ని విచారిస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. బస్టాండ్లో నిజంగానే జరిగిందా, లేకపోతే ఈ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారా లేదా, కృష్ణలంకలో ఆ కుర్రవాడిని తీసుకొచ్చి వైద్యం అందించారా, ఇట్లాంటి సంబంధించిన ఫుటేజ్ మొత్తాన్ని కూడాను ఆయన ఆధ్వర్యంలోనే స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ విషయమై ఓ కేసు కూడా దాఖలైంది. పౌర హక్కుల సంఘాలు ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని అంటే మే 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు మొత్తం ఫుటేజీని ఎక్కడ నాశనం కాకుండా లేదా ధ్వంసం చేయకుండా చూడమని చెప్పి కోర్టులో పిటిషన్ అయిన నేపథ్యంలో దైవప్రసాద్ కమిటీ మొత్తం సిసి ఫుటేజ్ని కూడా స్వాధీనం చేసుకుంది. ఇది ఒక పక్క జరుగుతుంది. ఇక రెండోది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నియమించిన కమిటీ. ఆ కమిటీ ఎవరిదంటే జీవీజీ అశోక్ కుమార్ అనే డిఐజీ గారు దీన్ని ప్రత్యేకించి దీని మీద దర్యాప్తు జరుపుతున్నారు. ఈ 2 ప్యారలల్గా జరుగుతున్నాయి, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా. ఒకళ్ళు క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరిస్తే ఒకళ్ళు అసలు దీని వెనక ఏముంది అనే దాని మీద విచారణ జరుపుతూ ఉన్నారు. ఇదే సమయంలో పౌర హక్కుల సంఘాలు, లాయర్లు కూడా కొందరు స్వతంత్ర దర్యాప్తులు జరుపుతూ ఉన్నారు. అవి కూడా బయటకు వస్తున్న సమాచారం చూస్తూ ఉంటే సంచలనాలు అసలు ఒక సినిమాటిక్ లెవెల్లో కనిపిస్తూ ఉంది. ఏది మనం అందరికీ చూసిన జై భీమ్ సినిమాని తలపించేటట్టుగా ఇప్పుడు ఈ సాయికృష్ణ వ్యవహారం నడుస్తూ ఉంది. ఫైనల్గా అమరయ్య గారు, ఈ స్వర్గపురి శ్మశాన వాటికి ఏముందో అక్కడే జరిగినటువంటిది, అలాగే దానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసినట్టు కూడా వస్తుంది కాబట్టి దాని గురించి ఓకే, నేను అదే చెప్పడం మర్చిపోయినట్టున్నాను. వాస్తవానికి ఈవేళ కీలకమైన మలుపు స్వర్గపురి ఎలక్ట్రికల్ క్రిమేషన్లో ఉన్న ఎలక్ట్రికల్ ఆపరేటర్ని అరెస్ట్ చేయడం, అతన్ని విచారించడం ఈవేళ పెద్ద మలుపు. ఎందుకంటే ఆ అనాథ శవాలు తీసుకొచ్చినప్పుడు కానీ లేదా అక్కడ రిజిస్టర్ చేయటం కానీ అన్నీ చేయాల్సిన వాడు అతనే.
ఈ సమయంలో దానికి కూడా కొన్ని నిర్దిష్టమైన వేళలు ఉన్నాయి. ఏ సమయంలో తీసుకురావాలి, ఏ సమయంలో తీసుకురాకూడదు, ఎవరు పంపించారు, ఇవన్నీ వివరాలు పక్కాగా ఉండాలి. అలానే అనాథ శవాలకు సంబంధించి ఇంకా పక్కా సమాచారం ఉంటుంది. అన్ని రకాల రికార్డులు ఉన్న తర్వాతనే ఆ శ్మశానంలో అనాథ శవాలని మనం దహనం చేయాల్సి ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం ప్రకారంగా తెల్లవారుజామున అంటే మే 23, 24 తారీఖు నాడు తెల్లవారుజామున ఈ అనాథ శవాలు 2 ఈ స్వర్గపురి దహన వాటికి వచ్చినాయి. దాన్ని ఎవరు అనుమతించారు లోపలికి? ఆ టైంలో అనుమతించకూడదు. తెల్లవారుజామున ఎటువంటి శవాలని లోపలికి అనుమతించకూడదు. లోపల ఎటువంటి దహన కార్యక్రమాలు కూడా చేయకూడదు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారంగా 24వ తేదీ తెల్లవారుజామున 5 లేదా 4-5 గంటల మధ్యలో అక్కడ 2 శవాలను దహనం చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఎవరు? దీనికి ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు చెప్తే తప్ప ఈ వ్యవహారం నడవదు. అట్లాంటి వ్యవహారాన్ని ఎవరు నడిపించారు అనే దాని మీద ఇప్పుడు ఈ భాషను తీసుకొచ్చి విచారిస్తూ ఉన్నారు. ఈ భాష నోరు గనక విప్పితే ఎవరెవరు దీన్ని అనుకున్నారో తెలుస్తుంది. పోలీసులు చెప్తుంది వాళ్ళు తెరవరు కదా. అలానే దానికి సంబంధించిన డేటా లేకుండా లోపలికి రానివ్వకూడదు కదా. కానీ మరి అట్లాంటప్పుడు తెల్లవారుజామున ఎందుకు తీసుకొచ్చారు, ఎవరికి చెప్పకుండా ఎందుకు అక్కడ దహనం చేశారు అనే దాని మీద ఇప్పుడు సమగ్రమైన దర్యాప్తు జరుగుతుంది. భాష నోరెప్పితే బహుశా కొన్ని తలకాయలు ఎగిరిపోవచ్చు కూడాను. కనీసం ఒక 5-6 పోలీసులు సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అమరయ్య గారు.